హలో వివర్స్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, రాజాసాబ్ సినిమా అయితే రిలీజ్ అయింది. కానీ చాలామందికి ఈ సినిమా అయితే నచ్చలేదు. ఎందువల్ల నచ్చలేదు, తర్వాత సినిమాలో ఉండే పాయింట్లు ఏంటి, తర్వాత ప్లస్ పాయింట్లు ఏంటి అని చెప్పేసి మనం అయితే ఈరోజు వీడియోలో పూర్తిగా అయితే చూద్దాము. ఫ్రెండ్స్, రాజాసాబ్ సినిమా ఎలా ఉంది అంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే మారుతి గారు సెలెక్ట్ చేసుకున్న స్టోరీ అయితే కనుక స్టోరీ లైన్ అయితే కరెక్ట్గా బాగానే ఉంది. ఎందుకంటే కొత్త స్టోరీ లైన్ అనుకుంటాను నేను. ఎందుకంటే స్టోరీ అయితే కనుక బాగానే ఉంది. కానీ ఇక్కడ మైనస్ పాయింట్లు ఏంటి అని మనం ముందుగా అయితే తెలుసుకున్నట్టయితే కనుక స్టోరీ అయితే స్టార్ట్ అవుతుంది ఫస్ట్ హాఫ్లో అయితే కనుక స్టార్టింగ్లో ఆ సాంగ్, ఫస్ట్ సాంగ్ అంటే ప్రభాస్ గారి ఎంట్రీ ఇచ్చే వెంటనే ఫైట్ సీన్ అయిన వెంటనే అట్లే సాంగ్ అయితే వస్తుంది. ఆ సాంగ్లో అలా అయితే స్టార్టింగ్లోనే హీరోయిన్ ఎంట్రీ కూడా ఇచ్చేస్తారు, ఫస్ట్ హీరోయిన్ ఎంట్రీ అయితే కనుక. కానీ ఏంటో మిస్ అయింది కదరా అనిపించి మనకు అక్కడే ఫీలింగ్ వచ్చేస్తుంది. తర్వాత సీన్స్ ఎలా ఉన్నాయంటే కనుక ఈ సీన్స్ అవసరం లేదు అని ఫీలింగ్ అయితే వస్తుంది. సినిమా అయితే కనుక ఫుల్ ల్యాగ్ అనే ఫీలింగ్ అయితే మనకు స్టార్టింగ్లో అయితే వచ్చేస్తుంది. సినిమా స్టార్ట్ అయిన వెంటనే ఒక 30 మినిట్స్ అయితే కనుక మనకేం సినిమా అయితే అర్థం అవ్వదు. ఏదో తీస్తున్నారు కదా అంటే ప్రతి ఒక్క క్యారెక్టర్ని ఇంట్రొడ్యూస్ చేయడమే జరిగిపోతుంది. ఒక 30 మినిట్స్, ఒక 40 మినిట్స్ వరకును మనకి చూస్తున్నంతసేపు. తర్వాత హీరోయిన్స్ కూడాను వాళ్ళ క్యారెక్టర్ కూడా అంతగా ఏం బాలేదనిపించింది. ఏదో సినిమాలో ఒక 3 మెంబర్స్ హీరోయిన్స్ పెట్టాలి, ఆ హీరోయిన్స్‌కి తగ్గట్టుగా సీన్స్ కూడా లేవు. ఏదో పెట్టాలి, ఆ హీరోయిన్‌కి ఏదో క్యారెక్టర్ ఇవ్వాలి అని చెప్పేసి పెట్టినట్టు ఉంది. ఫస్ట్ హీరోయిన్ అయితే లవ్ చేస్తున్నట్లు 5,00,000 అప్పవ్వడం కానీ, తర్వాత సెకండ్ హీరోయిన్స్‌తో 3,00,000కి బుక్ అవ్వడం కానీ, థర్డ్ హీరోయిన్‌తో వచ్చేసి ₹1,00,00,000 బుక్ అవ్వడం కానీ ఇలానే జరిగిపోతూ ఉంటుంది. అంటే క్యారెక్టర్ బట్టి, ఆ హీరోయిన్స్ క్యారెక్టర్ బట్టి అంతే పెట్టినారు అనిపించింది. సీన్స్ కూడాను ఎక్కువ అయితే అంతగా ఏం నచ్చదు హీరోయిన్స్ బట్టికి వస్తే తర్వాత సీన్స్ అయితే వస్తే ఫస్ట్ హాఫ్‌లో అయితే వచ్చేసి మనకైతే ఫస్ట్ హాఫ్ అంతా ఒక ఇంట్రొడ్యూసింగ్ క్యారెక్టర్ లాగానే మనకు అనిపిస్తూ ఉంటుంది. అంటే ప్రతి ఒక్కర సీన్స్ కూడాను ఇంట్రొడ్యూసింగ్‌గానే మనకైతే అనిపిస్తూ ఉంటుంది. మనకి అంతగా సడెన్‌గా అయితే స్టోరీలోకైతే వెళ్ళరు. ఫస్ట్ హాఫ్ అంతా వచ్చేసి ఆహ్, అంటే క్యారెక్టర్ మధ్యనే చుట్టూ తిరుగుతూ ఉంటుందనమాట. అంటే ఎలా అంటే ఇప్పుడు స్టోరీలోకైతే వెళ్ళరు. ఏదో నాన్నమ్మ సెంటిమెంటు, మనవడు సెంటిమెంటు లాగా తాతగారి తీసుకొని రావాలి అనే సెంటిమెంట్‌లోనైతే మనకైతే వెళ్తూనే ఉంటుంది. తర్వాత ఫస్ట్ హాఫ్‌లో ఇంటర్వల్ సీన్‌కొచ్చేసి మాత్రం ఎక్స్‌పెక్ట్ అయితే చేయరు. అప్పుడు మహాల్‌లోకి వెళ్ళడం గానీ హీరో గారు, అప్పుడు ఆ సీన్స్, ఇంటర్వల్ సీన్ అయితే మాత్రం ఎక్స్‌పెక్ట్ అయితే చేయలేము. అలా అయితే చూపిచ్చారు. ఇంటర్వల్ బ్యాంగ్ అయితే అస్సలు సూపర్ అనే చెప్పాలి. ఫస్ట్ హాఫ్ అయితే యావరేజ్ అనమాట. అంటే సీన్స్ బట్టి సీన్స్ రావన్నమాట. ఒక సీన్ అయిన వెంటనే వేరే సీన్‌లోకైతే వెళ్ళిపోతూ ఉంటారు. మనకి స్టోరీ కూడాను అర్థమవుద్ది. ఏదో వెళ్తుంది కదరా! వెళ్తుంది, ఇరిటేట్ అనిపించేస్తుంది. ఆ హీరోయిన్స్ కోసం, సాంగ్స్ కోసం ఆ సీన్స్ అయితే ఉంటుందన్నమాట. అలా చూస్తూ ఉండిపోతా ఉంటాం అంతే. తర్వాత సెకండ్ హాఫ్ ఎలా ఉంది అని మనం చూద్దామని వెళ్ళినప్పుడు సెకండ్ హాఫ్‌లో అయితే చుట్టూ అంటే మహల్‌లో ఉండే సీన్సే అయితే ఉంటుంది. అంతా ప్రభాస్ చుట్టూనే జరుగుతుంటుంది స్టోరీ అయితే అట్లా తీసుకొని వెళ్తూ ఉంటారు. తర్వాత హీరోయిన్స్ అయితే ఎంట్రీ అంతా అయిపోయింది. ఫస్ట్ హాఫ్‌లో అయితే ఓకే. సెకండ్ హాఫ్‌లో హీరోయిన్స్ ఆ మహల్‌లోకి ఎలా వస్తారని కూడా మనకు అర్థమవ్వదు. సడెన్‌గా ఏదో లొకేషన్ పెట్టుకొని వచ్చేసాము మహల్‌లోకి అని చెప్తారు ఒక హీరోయిన్. తర్వాత నెక్స్ట్ హీరోయిన్ వచ్చేసి లొకేషన్ పెట్టుకొని అలా వచ్చేసామని చెప్తారు. ఆ హీరోయిన్ ఎంట్రీ అయిన తక్షణమే నెక్స్ట్ మినిట్ అలానే సాంగు. ఇదేంట్రా తర్వాత అంతా కలిపి సెకండ్ హాఫ్‌లో ఏం చేశారంటే 3 హీరోయిన్స్ బట్టి ఒక సాంగ్ చేయాలి రావాలని చెప్పేసి ఆ 'నాచే నాచే' సాంగ్ కోసము 3 హీరోయిన్స్ ఒకే చోటు మీట్ అయితారు మహల్‌లో. తర్వాత అలానే సాంగ్ 'నాచే నాచే' సాంగ్ అయితే వచ్చేస్తుంది. ఏంట్రా ఇది సీన్స్ బట్టి అక్కడ స్టోరీ చూస్తే అలా వెళ్తుంది. ఇక్కడ చూస్తే మనకైతే కొంచెం బోర్ అయితే కొట్టేస్తుందనమాట వెళ్తూ. తర్వాత మారుతి గారు చెప్పినట్టే తర్వాత ఆడియో లాంచ్‌లో ప్రభాస్ గారు చెప్పినట్టే లాస్ట్ క్లైమాక్స్ సీను డిఫరెంట్‌గా అయితే వచ్చింది. ఎలా ఉంది చూడాలి అని చెప్పారు మనకి. ఇది మాత్రం నిజం భయ్యా. ఎందుకంటే లాస్ట్ 30 మినిట్స్ అయితే మనకి స్టోరీ బట్టి ఫైనల్ ఏమైతుంది క్లైమాక్స్ అని మనం అనుకుంటూ ఉండగా ఒక డిఫరెంట్ క్లైమాక్స్ అనేది చూపించారు మారుతి గారని చెప్పాలి. క్లైమాక్స్ అయితే నచ్చుతుంది. తర్వాత గ్రాఫిక్స్ విషయానికొచ్చేస్తే అక్కడక్కడ ఎక్సలెంట్ గ్రాఫిక్స్. అక్కడక్కడ అవసరం లేదేమో గ్రాఫిక్స్ ఇంకా కొంచెం బెటర్‌గా ట్రై చేసుంటే బాగున్నేమో అనిపించింది. ఫీలింగ్ అయితే వచ్చింది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి
సినిమాకంతా హైలైట్ ప్లస్ పాయింట్ ఏంటి అంటే ప్రభాస్ గారు. ఎందుకంటే ప్రభాస్ గారిని ఒక వింటేజ్ ప్రభాస్ గారిని చూపిస్తామని మారుతి గారు ఆల్రెడీ చెప్పారు. అలానే ఒక వింటేజ్ స్టైలిస్ట్‌గానే ప్రభాస్ గారినైతే చూపిచ్చారు. ఆహ్, స మనకైతే హీరో గారే మ సినిమాకంతా హైలైట్ అని చెప్పాలి. ఎందుకంటే మన ప్రభాస్ అన్ననే హైలైట్ అని చెప్పాలి. అంటే చుట్టూ ప్రభాస్ అన్న చుట్టూనే స్టోరీ జరుగుతుంటుంది. తర్వాత కామెడీ సీన్స్ కూడాను ప్రభాస్ అన్ననే ఉండడం వల్ల ప్రభాస్ అనే కామెడీ పంచెస్ కానీ, ఆ టైమింగ్స్ కానీ ప్రభాస్ అన్న నుంచినే ఆ కామెడీ కూడా పండిందని చెప్పాలి. తర్వాత వేరే ఇద్దరు, ముగ్గురు క్యారెక్టర్స్ కామెడీ ఎండ్స్ పెట్టుకున్నారు. కానీ అంతగా ఏం రాలేదు. సీన్స్ కూడా లేవు వాళ్ళవి. ఓకే అని చెప్పింది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం అనుకున్నట్టుగానే ప్రభాస్ గారిని ఎలా చూపించాలనుకున్నారో సినిమాలో అలా చూపించారు. ఓకే. హైలైట్. కానీ స్టోరీ కూడాను బానే ఉంది. ఈ స్టోరీకంతా మైనస్ పాయింట్ ఏంటి అంటే ఈ సీన్స్ బట్టి. అంటే హీరోయిన్స్‌తో పెట్టి ఇంత పెద్ద సినిమాకి 3 అవర్స్ ఉండే సినిమాకి అవసరం లేదనిపించింది 3 అవర్స్. అంటే కొంచెం లాగ్ ఎక్కువొచ్చేసి కొంచెం కమ్మీనే పెట్టేసి సినిమా తీసేయొచ్చుగా ఆ 3 ఇయర్స్ కోసము తర్వాత కొన్ని అవసరం లేని సీన్స్ కోసం బట్టి సినిమాలో అక్కడక్కడ లెంతీ అనిపించింది. వేస్ట్ సీన్స్ అని నాకైతే అనిపించింది. ఇది భయ్యా. తర్వాత ఇంకోటి మనకి టీజర్‌లో ಮತ್ತೆ ట్రైలర్‌లో చూసుకున్నట్టు కొన్ని సీన్స్ అయితే మారుతి గారు లేపేశారని చెప్పాలి. ఎందుకంటే ఆల్రెడీ మనకి అనౌన్స్ కూడా చేశారు. ఒక 20 మినిట్స్ సినిమా అయితే అక్కడక్కడ కట్ చేశామని చెప్పేసి. ఆ సీన్స్ అన్నీ మనకి ట్రైలర్‌లో చూపించినట్ల, టీజర్‌లో చూపించినట్ల ఆ సీన్స్ కూడాను లేవు సినిమాలో. నాకైతే ఆ సీన్స్ ఉండింటే బాగుండేమో అనిపించింది. ఇక్కడ కొన్ని వేస్ట్ సీన్స్ అంతా తీసి, ఆ సీన్స్ అంతా యాడ్ చేసి నీట్‌గా అయితే ఎడిట్ చేసుంటే సినిమా అయితే నంబర్ 1 అని చెప్పాలి. ఎందుకంటే సినిమా అయితే నచ్చింది భయ్యా. ఎందుకంటే బాగుంది. ప్రభాస్ గారిని మనం ఆల్రెడీ మనం 'సలార్‌లో' కానీ, లేదా 'బాహుబలిలో' కానీ, ఇప్పుడు రీసెంట్‌గా వచ్చిన 'కల్కి' సినిమాలో కానీ కొన్ని డిఫరెంట్‌లో అయితే ట్రై చేశారు. కానీ అప్పుడున్న వింటేజ్ ప్రభాస్ గారిని ఇప్పుడు లుక్‌లో చూపించారు కదా! అది హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. తర్వాత ఆ సీన్స్ కూడా బాగున్నాయి. సినిమా అంతా ప్రభాస్ గారు ఉంటారు. ప్రభాస్ గారు ఉంటేనే మనం ఆ సినిమా చూడడానికి మనకొక ఫీలింగ్ అయితే వస్తూ ఉంటుందనమాట. వేరే వాళ్ళ సీన్స్ అయితే ఎక్కువ అవసరం లేదు. చాలా ఇరిటేట్ అనిపించేది ఏంటంటే ఈ సీన్స్ అవసరం లేని సీన్స్, అవసరం లేని సాంగ్స్, స్టోరీ బట్టి స్టోరీలో వెళ్ళిపోయింటే పర్లేదు. ఆ స్టోరీలో సెంటర్‌లో కామెడీ అంటారు, సెంటర్‌లో హీరోయిన్స్ అంటారు, మళ్ళీ సాంగ్స్ అంటారు. ఏంట్రా స్టోరీనే కంటిన్యూయస్‌గా వెళ్ళదు కదా! అనే ఫీలింగ్ అయితే మనకు లాస్ట్ ఫైనల్‌కైతే వచ్చేస్తుంది. అది కొంచెం ఇబ్బంది. ఆ ఎడిటింగ్‌లో మిస్ అయితే చేసుకున్నారు. కొన్ని సీన్స్ అయితే కట్ చేశారు. అది వేస్ట్ అనిపించింది. ఓవరాల్‌గా సినిమా అయితే బాగుంది. ఈ కొన్ని సీన్స్ వల్ల, కొన్ని డిసప్పాయింట్‌మెంట్ వల్ల సినిమా అయితే పోయింది అని చెప్తారు. మనకు ఆల్రెడీ కొంత నెగెటివ్ టాక్ అయితే వస్తుంది. ఫ్లాప్ అని చెప్తున్నారు. అంటే ఇక్కడ నచ్చంది రీజన్ ఏంటంటే ఇదే. సీన్స్, సాంగ్స్, హీరోయిన్స్ విచారానికొస్తే తర్వాత స్టోరీ లైన్ కరెక్ట్‌గా పట్టుకోలేదు. పెట్టుకున్న స్టోరీని కరెక్ట్‌గా ఆడియన్స్ ముందుకి తీసుకురాలేదని చెప్పేసి ఒక డిసప్పాయింటెడ్. ఇది నా ఒపీనియను. ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు ఒకవేళ 'రాజాసాబ్' సినిమా ఏదో చూడలేదంటే ఒకసారి చూడండి. మీకు ఎలా అనిపించింది అని ఒకసారి కామెంట్ చేయండి. మన ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్.